మొదటిగా ఏ అనేటటువంటిది అనురాగ్, అనుశేష్ ఇట్లా వివిధ రకాలుగా ఏతో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఏ అనేటటువంటిది స్ట్రాంగ్ వర్డ్ అంటారు దీన్ని. ఏ అనేటటువంటిది ఏంటంటే గట్టిగా పలికేటటువంటి పదం. ఏ అని చెప్పేసి 10 రకాలుగా గట్టిగా పిలుస్తూ ఉంటాం దీన్ని. ఇది ఎక్కువగా నేమ్లో 2 or 3 times మాత్రమే ఇది రిపీట్ అవ్వాలి. ఏ నేమ్లోనైనా సరే అది 2 or 3 timesకి మించి రిపీట్ అయితే అది విపరీతమైనటువంటి చికాకులను తీసుకొస్తుంది. ఏ అనేటటువంటి అక్షరం వాళ్ళకి ఈ 2025 మనం న్యూమరిక్స్ ప్రకారం January 1st నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. టెర్రాస్ అని, ఆర్టియాస్ అని, ఆక్వేరియస్ అని చెప్పేసి ఇవి ఈ రాసులని ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. జనరల్గా మనం వచ్చేటప్పటికి ఉగాది నుంచి మొదలు పెట్టుకుంటాం మన పంచాంగాలు. కానీ ఈ న్యూమరిక్స్కి సంబంధించినంత వరకు January 1 నుంచి December 31st నైట్ వరకు మనం ఆంగ్ల సంవత్సరం ప్రకారంగా దాన్ని నిర్ణయం చేసుకుంటూ ఉంటాం మనం. ఈ ఏ అనేటువంటి అక్షరం వాళ్ళకి ఈ January 1st నుండి ఆర్థికంగా అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉంటుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా వీరికి లభించేటటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. ఏ అనేటటువంటి అక్షరం స్టార్ట్ అయ్యేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సంవత్సరాంతం వరకు కూడా తప్పనిసరిగా శని దేవాలయ దర్శనం చేయడం మూలకంగా వారికి అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. ప్రశాంతంగా ఉంటారు. ఎక్కడైనా సరే తప్పనిసరిగా అన్నదానం జరిగేటటువంటి ప్రదేశంలో భాగస్థులు కండి విశేషమైనటువంటి ఫలితాన్ని మీరు పొందడం అనేటువంటిది జరుగుతుంది.